మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సెప్టెంబర్ 17 నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన దినోత్సవంగా జరపాలని ఇప్పటికే డిసైడ్ చేసింది. దానికి సంబంధించి గెజిట్ కూడా విడుదల చేసింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి అడిగి రాకేష్ రెడ్డి గారు, ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రజా పరిపాలన దినోత్సవం పేరు మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరికైనా తాత ముత్తాతలు రజాకర్ చేతుల తన్నులు తింటే అర్థమయ్యేది. వీళ్ళకు రజాకర్లు ఆ తన్నులు కావచ్చు, అప్పుడు హత్యలు కావచ్చు, అకృతాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, ఈ పనికిరానుల ఇళ్ళలో ఎవరైనా జరిగి ఉంటే ఆ బాధ, ఆ దుఃఖము, అప్పుడు ప్రజాపాలన విముక్తి పోరాటం అనేది ఏం చేసిండు. ముఖ్యంగా ఒంటి మీద ప్రతి లాఠీ దెబ్బలకు వందే మాతరం అన్న రామచంద్రరావు గారి స్ఫూర్తున్న నేల ఇది. ఈ సన్నాసులు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రో. కాకపోతే కాంగ్రెస్ మంత్రులకు ముఖ్యమంత్రి చెప్తున్నా, దమ్ముంటే చేవలేకపోతే చేత కాకపోతే ఈ పక్కనున్న జైరాబాద్ దాటి కర్ణాటక నీళ్ళు తాగిరండి. కొద్దిగా మీ దాంట్లో ఒక పౌరుషం అని వస్తుందేమో, తెలంగాణ పౌరుషం. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు ఉన్నది, అక్కడ ఆల్రెడీ విముక్తి దినం చేస్తున్నారు. కాబట్టి ఈ ఓవైసీ బ్రదర్స్కు భయపడి లాగులు జరుపుకునే నాయకులున్న ఈ తెలంగాణలో అది జరిగేది కాదు, వాళ్ళకి చేత కాదు. వచ్చేది బీజేపీ ప్రభుత్వం, సర్కార్ కాషాయ సర్కార్ వస్తుంది. విముక్తి దినం అధికారికంగా జరిపి ఎప్పుడైతే ఈ నైజాం విముక్తి పోరాటంలో పాల్గొన్న వీరులందరికీ నిరాదరణ లభిస్తుంది. ఈరోజు మీటింగ్ పెట్టారు. మీటింగ్లో ఎటువంటి అంశాలు ప్రధానంగా, ఎందుకంటే చాలా రోజుల నుంచి బీజేపీ పార్టీ అనేది బీజేపీలో లుకులకు ఉన్నాయి, బీజేపీకి సంబంధించి ఒకరి మధ్య ఒకరు సఖ్యత లేదండి. ఈ మీటింగ్లో మరి అందరూ వచ్చారు, ఏం చర్చించారు పార్టీ? అంటే లుకలుకలు మీడియాలో ఉంటే మాకెందుకుంటే మేము కౌగులించుకునే వాళ్ళము, కన్నీళ్లు పంచుకునే వాళ్ళము, తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్షంగా కత్తులు ఉండేటి ఎవరికి, బీఆర్ఎస్లకు కాంగ్రెస్లకు. ఇప్పుడు కాంగ్రెస్లో కదా 8 వర్గాలు ఉన్నట్టు రోజుకొకరు ముఖ్యమంత్రి అన్నట్టు మాదా. మాకు అధిష్టానమే భారతమాత. కాబట్టి అట్లాంటిది ఏం లేదు. ఈరోజు హైడ్రా మీద కావచ్చు, ఇక్కడ రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, వేలాది లక్షలాది మంది రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 70 లక్షల మందికి రైతు రుణమాఫీ చేస్తాను, సుమారు 22 లక్షల మందికి చేశారు. 48 లక్షల మంది రైతు రుణమాఫీ బాధితులకు న్యాయం ఎట్లా చేయాలి. రెండోది రైతు భరోసా అనేది, ఇంతకుముందు రైతు బంధుని పేరు మార్చిన ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఇంతవరకు ఇంకా 3 నెలలు అయిపోయింది, వర్షాకాలం అన్ని స్టార్ట్ అయిపోయి కూడా రైతులకు పెట్టుబడి సాయం లేదు. ఇదొక రకమైన మోసం. రైతు భరోసా ఎటువంటి షరతులు లేకుండా ఇంతకుముందు అయితే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో సుమారు 67 లక్షల మంది రైతులకు, వాళ్ళకి వెంటనే బేషరతుగా ఇవ్వాలని. ఇంకా ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు ఇంకా మళ్ళీ భర్తీ చేస్తామని ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. ఏదైతే మీరు మొదటి అసెంబ్లీ సమావేశాలు అయిపోయినట్టు 2,50,000 మంది ఉద్యోగాలు ఈ 6 నెలల లోపల పూర్తి చేస్తామన్నారు. 9 నెలలు కూడా అయిపోయింది. ఇంకా మీ హనీమూన్ డేస్ ఇస్ కంప్లీట్. పోరాటాలకు సిద్ధపడుతుంది బీజేపీ. పోరాటాలు చేస్తూనే ఉన్నాం, సిద్ధపడడం కాదు, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంకా ఉధృతంగా, అంటే ఇంకా ప్రజల బాని అదిగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఇంకా ఉనికి ఓడిపోయింది కాబట్టి వాళ్ళకున్న కేసులు, కోర్టులు. బీజేపీ ఎక్కడ కూడా లైవ్ లేదు, బీఆర్ఎస్ లైవ్ ఉంది. ప్రతిపక్ష పార్టీ సంబంధించి కూడా బీజేపీ ఎక్కడ కూడా అది అక్కడ ప్రూవ్ చేయలేకపోతుంది. అన్ని మేమే చేసినాం. ఇప్పుడు ఈరోజు సివిల్ సప్లైస్ స్కామ్స్ కావచ్చు, మిగతా రైతుల తరఫున పోరాటం కావచ్చు, నిరుద్యోగుల తరఫున పోరాటం కావచ్చు, ప్రజా సమస్యల మీద ప్రతి చోట కూడా ఒక ప్రజా ఉద్యమాలు కావచ్చు, అవన్నీ మేమే నేర్పిస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అయిపోయింది. అందుకోసమే కాళేశ్వరం పైన దొక్కిపెట్టారు, టెలిఫోన్ ట్యాపింగ్ దొక్కిపెట్టారు. ఆయన నయం డైరీ ఎక్కడుందో, నయం డైరీ ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి సన్నిహితులు వాళ్ళు నయం డైరీ ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళు కబ్జాలు చేసుకుంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఈ హైడ్రా అని కూడా ఈరోజు బస్సులకు వాడుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే కొందరు సెలెక్టివ్, ఎవరైతే వాళ్ళకు గిట్టని వాళ్ళు ఉన్నారో, పడని వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా పేద ప్రజలు ఏదైతే ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఉన్న పేదవాళ్ళ మీద ప్రత్యేకంగా కక్ష తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా దమ్ము, ధైర్యము ఏమన్నా ఉంటే పాత బస్తీ నుంచి మొదలుపెట్టు, మొత్తం పాత బస్తీ అంతా మొత్తం చెరువులు అసలు కళ్ళకు కనబడతలేవు. ముఖ్యంగా నీకు దమ్ము ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ఫస్ట్ ఫాతిమా కాలేజీ నుంచి మొదలు పెట్టాలా. నడి చెరువులో నిలువన కట్టిన 12 అంతస్తులు పెట్టి కళ్ళకు కనబడతలే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రంగనాథ్ గారు కావచ్చు. పేదోళ్ళ మీద పడరేంది, ఎప్పుడు ఆ పేదోళ్ళ ఉసురు తలిగిపోతారు మీరు. డైరెక్ట్ పేదోళ్ళ ఉసురు వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు. దమ్ము ఉంటే నువ్వు ఫస్ట్ వాళ్ళ నుంచి తీసుకురా. పాత బస్తీ కావచ్చు, ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద వాళ్ళు కేటీఆర్ జొన్నవాడ ఫామ్ హౌస్ కావచ్చు, ఇంకా రకరకాల పెద్ద వాళ్ళ 30 అంతస్తులు కూలగొట్టిన తర్వాత పేదవాళ్ళని అప్పుడు వాళ్ళకి నచ్చజెప్పి
అక్కడ పక్కన ఔటర్ రింగ్ రోడ్ పక్కన వేలాది ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకి అక్కడ రివెన్యూ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి అప్పుడు పేదలకు కూడా న్యాయం చేసి అవి కూడా తీసేయండి. ఈ రోజు ఒక పక్క ఇద్దరు ఎమ్మెల్యేలు మీతో పాటు మీ సహచరులకు సంబంధించి ఒకవైపు గాంధీ కానివ్వండి, ఇంకొక ఎమ్మెల్యే కౌశల్ రెడ్డి మధ్యలో మీ ఇంటికి వస్తామని ఒకరు మీ ఇంటికి వస్తాము, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళను ఎట్లా చూస్తారు అసలు? మేము ఆ నీతి మాలిన రాజకీయాలు చేయమండి. ఇది భారతీయ జనతా పార్టీ అంటేనే దేశం గురించి ధర్మం గురించి ఉన్న పార్టీ. ఏ సబ్ చోరీ చిందిలో ఒక పార్టీ, ఏ సబ్ చోरों का पार्टी है, चिंदिलों का पार्टी है, सब चोरों का है। जब देश के लिए, धर्म के लिए, इंसाफ के लिए जो बने से एक ही एक पार्टी है भारतीय जनता पार्टी। ऐसे छोटे मोटे चीजों के लिए हम लोग इन्वॉल्व नहीं। పార్టీ ఫిరాయింపులు ఎమ్మెల్యేకి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పు 4 వారాల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నాకు స్పీకర్ గారి మీద సంపూర్ణ గౌరవం ఉంది, సంపూర్ణ గౌరవం. ఇంతకుముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నారు, నాకు వ్యక్తిగతంగా స్పీకర్గా పార్టీ ఫిరాయింపులు అంటే నాకు నచ్చదు, అది ఇష్టం లేదు, అది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పిన స్పీకర్ గారు అంటే నాకు గౌరవం. అదే ఒపీనియన్తో అదే అభిప్రాయంతో ఉంటాడని మా స్పీకర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్న నువ్వు చరిత్రలు నిలిచిపోవాలా, వేటు వేయమని చెప్తున్నారా మీరు? నువ్వు చరిత్రలు నిలిచిపోవాలా. తెలంగాణ అసెంబ్లీలో నీ ఫోటో పెద్ద ఫ్రేమ్తో కాబోయే ప్రభుత్వం నేను పెట్టిపిస్తానా. ముఖ్యంగా 10 మంది ఎమ్మెల్యేలు ఎంటర్ డిస్క్వాలిఫై చేసి జబ్కు జబ్ మాలూం పడతా సబ్. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు ప్రజాపాలన పేరుతో ఏ విధంగా విమోచన దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడికి వెళ్ళి నీరు తాగించడం మీద ఉన్నటువంటి నాయకులకు కొంతైనా బుద్ధి వస్తుందని చెప్తున్న హైడ్రా వస్తువులకి కేవలం హైడ్రా ఉపయోగించుకున్నారని చెప్తూనే మరొక పక్క ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డట్టు ఎమ్మెల్యేలు 10 మంది ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఖచ్చితంగా స్పీకర్ కూడా వారిని సస్పెండ్ చేసి చరిత్రలో నిలిచిపోవాలి. అలాగే గాంధీ అలాగే కౌశిక్ రెడ్డి మధ్య నీతి మాలిన రాజకీయాలను తాము పట్టించుకోని దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా పార్టీ ఉందంటే బీజేపీ మాత్రమే అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పై రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ ప్రశాంత్తో సుధారాణి, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.